మిత్రులారా, మనిషి పరిణామక్రమం చెందడమేంటి? పాయసం తాగితేనో, పుత్రకామేష్టి యాగం చేస్తేనో, సున్నిపిండితో బొమ్మ చేసి ప్రాణం పోస్తేనో, సూర్యుడు వాయువు దేవుళ్ళ రూపంలో వచ్చి పుట్టిస్తేనో, చేప కడుపులో చెమట చుక్క పడి పిండమైతేనో, ఒకే పిండాన్ని 100 కుండల్లో వేసి పొదిగితేనో మనిషి పుట్టాడు తప్పితే మనిషి పరిణామం చెందడమేంటి విడ్డూరం కాకపోతేనో. ఇది మనిషి పుట్టుకపై మన దేశాన్నేతలు అవగాహన స్థాయి. అందుకే విమానాల సాంకేతికత రామాయణంలోనే పుష్పక విమానం నుంచి వచ్చిందే అని అంటారు. సర్జికల్ స్ట్రైక్ హనుమంతుడే ప్రపంచానికి అందించాడు అంటారు. సెల్ టవర్లో ఎప్పుడో దేవాలయాల్లో పెట్టామని ధ్వజస్తంభం చూపిస్తారు. ముఖాన ఉన్న విభూది రేఖలు చూపి ఇవే వైఫై పుట్టుకకు మూలం అంటారు. ఇవిగో సెల్ ఫోన్ ముత్తాతలు అంటూ భజన చెక్కలు చూపుతారు. దివ్య దృష్టి కథనాన్ని చూపి ఇది పురాతన టెలివిజన్ అంటారు. మరి ఇంత సాంకేతికత మీ దగ్గర పెట్టుకొని విదేశాల నుంచి విమానాలతో సహా అన్నింటినీ ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు అంటే, ఇదిగో మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు అంటారు. ఈ అజ్ఞాన పరంపరలో విజ్ఞానంపై జరిగిన మరో దాడే డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించడం. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సిఆర్టి 10వ తరగతి సిలబస్ నుంచి డార్విన్ జీవ పరిణామక్రమం, పునరుత్పత్తి పాఠ్యాంశాలను తొలగించడం వివాదంగా మారింది. అనేక మంది శాస్త్రవేత్తలు, సైన్స్ అధ్యాపకులు, మేధావులు ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. శాస్త్రీయ దృక్పథం అలవరుచుకోవడానికి డార్విన్ సిద్ధాంతం ఎంతో ఉపకరిస్తుందని, అందువల్ల దీన్ని సెకండరీ స్థాయి పుస్తకాల్లో ఉంచాలని శాస్త్రవేత్తలు కోరారు. డార్విన్ పరిణామక్రమాన్ని తొలగిస్తే భావితరాలకు జీవుల పుట్టుక, ఆవిర్భావం గురించి ఏం చెప్పాలనేది ఇప్పుడు ప్రధానమైన సమస్య. దీనిని సైతం దైవత్వాన్ని ముడిపెడతారోమోనని అనుమానం పలువురిలో రేకెత్తుతోంది. ప్రపంచానికి డార్విన్ ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఏమిటి? సమస్త చరాచర జగత్తు భగవంతుని సృష్టి అని ప్రబలంగా విశ్వసిస్తున్న కాలంలో ఒక వినూత్న ఆలోచనకు బీజం వేసినవాడు చార్లెస్ డార్విన్. జీవజాతుల పుట్టుకపై 1859వ సంవత్సరంలో డార్విన్ రాసిన జాతుల ఆవిర్భావం, ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్, ఒక సత్యాన్ని ఆవిష్కరించింది. ఆ సత్యమే పరిణామం, ఎవల్యూషన్ థియరీ. అప్పట్లో అదొక సంచలనం, ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. ఈ భూమిపై నెలకొన్న అనంత జీవ వైవిధ్యం పరిణామ ఫలితమని చాటాడు చార్లెస్ డార్విన్. మనం చూస్తున్న జీవులు వాటి పూర్వీకుల నుండి పరిణామం చెంది భిన్న రూపాలను సంతరించుకున్నవే. తద్వారా నాటి వాతావరణ పరిస్థితులను తట్టుకొని పరిణతి చెందడం జరిగింది. ఆ క్రమంలో సమర్థవంతంగా అడాప్టేషన్ చెందినవి బతికి బట్టగట్టాయని, తట్టుకోలేనివి నశించాయని చెప్పాడు. అలా నిలబడిన జీవులను ప్రకృతి ప్రోత్సహిస్తుందని, ఎంపిక చేస్తుందని సూత్రీకరించాడు. అదే డార్విన్ న్యాచురల్ సెలక్షన్ థియరీగా ప్రసిద్ధి చెందింది. ఇదేదో ఊహాజనిత వాదం కాదు, విస్తృత పరిశీలన, అధ్యయనం దీనికి మూలం. డార్విన్ చారిత్రాత్మక నావ ప్రయాణం HMS బీగిల్లో 1831లో మొదలైంది. 1836 వరకు 5 ఏళ్ల పాటు కొనసాగింది ఈ ప్రయాణం. ఆ ప్రయాణంలో డార్విన్ చూసిన అబ్బురపరిచే జీవ వైవిధ్యం అతని మదిలో కొత్త ఆలోచనలకు తెరదీసింది. జీవజాతులు ఎందుకు భిన్నత్వాన్ని చూపుతాయి, వాటి మధ్య ఉన్న సంబంధానికి కారణమేమిటన్న ప్రశ్నలు, వాటికి జవాబులు శోధనలో డార్విన్ లెక్కకి మిక్కిలి సాక్ష్యాలను సేకరించాడు. పురాతన జీవులకు చెందిన శిలాజాలను ఎన్నింటినో సేకరించి భద్రపరిచాడు. డార్విన్ దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలో పెరూ దేశానికి దగ్గరగా ఉన్న గాలపోగస్ దీవుల్లో పించ్ పక్షి జాతుల్లో తేడాలు గమనించాక తన డైరీలో ఇలా రాసుకున్నాడు: ఈ అనంతమైన వైవిధ్యానికి, అంతులేని వైచిత్రికి ఒకే ఒక్క కారణం ఉండాలి. ఈ జీవరాశులన్నింటికీ పూర్వీకులు ఒకరైతే తప్ప ఈ పోలికలు మరియు తేడాలను మరో కారణం దొరకదు.
కోట్ల సంవత్సరాల క్రితం ఈ పూర్వీకులు ఈ భూభాగం నుంచి దీవులకు వలస వచ్చి క్రమేణా మార్పు చెందుతూ ఎక్కడివి అక్కడ జాతులుగా ప్రజాతులుగా విడిపోయి ఉండాలి. ఈ వైవిధ్యం జీవ పరిణామ సిద్ధాంతానికి ఒక శాస్త్రీయ ప్రాతిపదికనిచ్చింది. ఆ తర్వాత ఈ కృషినంతటిని జాతుల ఆవిర్భావం అనే సిద్ధాంతంగా ప్రతిపాదించాడు డార్విన్. మానవ ప్రగతికి మూలం విజ్ఞాన శాస్త్రం, అజ్ఞానపు చీకట్లను తరిమి కొట్టే అస్త్రం. ప్రతి మదిలో జిజ్ఞాసను పాదుకొలుపుతుంది, ఎదలో చైతన్యపు వెలుగు నింపుతుంది. ప్రతి మదిలో జిజ్ఞాసను పాదుకొలుపుతుంది, ఎదలో చైతన్యపు వెలుగు నింపుతుంది. ప్రకృతిలో పరిణామ క్రమం నీకు చెబుతుంది, రుజువులతో ఫలితాలు నిక్కచ్చిగా చూపుతుంది. ఎప్పటికైనా సత్యాన్ని నిరూపించేది సైన్సే. 160 ఏళ్ల కిందట డార్విన్ పరిణామ సిద్ధాంతం విమర్శలు ఎదుర్కొందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ నేటి నానో యుగంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కాలంలో సైతం పరిణామ సిద్ధాంతంపై దాడులు ఆగడం లేదు. కోతి నుండి మనుషులు వస్తే ఇంకా కోతులు ఎందుకున్నాయి అంటారు కొందరు. కోతి నుండి మనిషి రావడాన్ని మేము చూడలేదనే వర్గము మరొకటి దేశంలో బయలుదేరింది. ముఖ్యంగా సత్యాన్ని చూడలేని, విజ్ఞానాన్ని అంగీకరించలేని బాపత వీళ్ళంతా. దాచేస్తేనో దాడి చేస్తేనో కనుమరుగయ్యేది కాదు సత్యం. రుజువులు చూపి సత్యాన్ని నిరూపించేదే సైన్స్. అందుకే జీవ పరిణామ సిద్ధాంతం ప్రపంచ ఆలోచనా విధానాన్ని మార్చివేసింది. భౌగోళిక విస్తరణ, విభిన్న జీవుల్లో కనిపించే ఏకరూప శరీర నిర్మాణాలు, పిండ దశలో జీవులు చూపించే సారూప్యత, శిలాజ నిదర్శనాలు డార్విన్ సిద్ధాంతానికి బలం చేకూర్చాయి. డార్విన్ తర్వాతి కాలంలో అభివృద్ధి చెందిన సైన్స్ సైతం జీవ పరిణామ సిద్ధాంతానికి మెరుగులు దిద్దింది. కోతుల నుండి మనుషులు వచ్చారని డార్విన్ ఎక్కడా చెప్పలేదు. కోతులు, కొండముచ్చులు, చింపాంజీల వంటి జాతులకు మానవ జాతికి మధ్య దగ్గరి పోలికలున్నాయని, ఇవన్నీ ఒకే మూలం నుంచి వచ్చాయని, చింపాంజీల డిఎన్ఏ మనుషుల డిఎన్ఏతో 98.8% పోలి ఉంటుందని 2005లో వెలువరించిన చింపాంజీ జీనోమ్ చెబుతున్నది. సూక్ష్మజీవి నుండి మనిషి వరకు అన్ని రకాల జీవులు ఒకే విధమైన జీవనక్రియలను చూపుతాయి. అన్నింటిలో శ్వాసక్రియ ఒకే రకం. అన్ని జంతువులు ఆక్సిజన్ను తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను వదులుతాయి. ప్రోటీన్లు, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, జీవాణువులు, జీవజాతులు అన్నింటిలో ఒకే రకమైన పదార్థాలతో నిర్మితమై ఉంటాయి. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? జీవుల మధ్య పరస్పర సంబంధం ఉందనే కదా. పరిణామం చెందడం ద్వారానే శాఖోపశాఖలుగా విస్తరించాయని కదా. మతభావనలు తీవ్రంగా ఉన్న దేశాలలో డార్విన్ సిద్ధాంతాలపై దాడులు జరుగుతున్నాయి. అంతెందుకు, సైన్సు, సాంకేతిక రంగాలలో ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న అమెరికాలోని అనేక పబ్లిక్ స్కూళ్లలో ఇప్పటికీ డార్విన్ సిద్ధాంతాన్ని బోధించడం లేదు. ప్రకృతి పరిణామంలో భాగంగానే మొక్కలు, జంతువులతో పాటు మనిషి పుట్టాడని రుజువు చేయబడిన సిద్ధాంతాన్ని తిరస్కరించాల్సిన అవసరం ఏమొచ్చింది? పరిణామవాదాన్ని వ్యతిరేకించడంలో మతశక్తులు, పాలకవర్గ శక్తులు ఒకటయ్యాయి. వారికి డార్విన్ సిద్ధాంతం సరైనదా కాదా, రుజువు చేయబడిందా లేదా అనేది అస్సలు సమస్య కాదు. ఆ సిద్ధాంతం వెనుక ఉన్న తాత్విక ఆలోచన, ప్రాపంచిక దృక్పథం వారికి మింగుడు పడనిది. ఈ ప్రపంచంలో 2 తాత్విక దృక్పథాలున్నాయి. ఈ విశ్వంలో ఏది జరిగినా దానికి మూలం ఈ విశ్వంలోనే ఉందనేది ఒక ఆలోచన.
అదే భౌతికవాదం. దైవం లేదా ఏదో లోకాతీత శక్తి అన్నిటికీ మూలం అనేది రెండో ఆలోచన, అదే భావవాదం. ఈ విభిన్న దృక్పథాల మధ్య ఘర్షణ ఉంది. ఈ ఘర్షణ విశ్వం, జీవ పరిణామం, మానవుడి పుట్టుకలో కూడా ప్రతిబింబించింది. మత గ్రంథాల సృష్టివాదమా, డార్విన్ పరిణామవాదమా, ఏది సరైనది? ఈ నిజాన్ని నిగ్గు తేల్చేది మన తాత్విక ఆలోచన, ప్రాపంచిక దృక్పథమే. అదే మన ప్రయాణం ఎటు అనే బాటను నిర్ణయిస్తుంది. డార్విన్ పరిణామవాదం సృష్టికర్త సిద్ధాంతాన్ని చావు దెబ్బతీసింది. జీవజాతుల పుట్టుకను శాస్త్రీయంగా వివరించింది. జీవ పరిణామంలో, మనిషి పుట్టుకలో ఏ దశలోనూ ప్రకృతికి అతీతమైన మరో శక్తి ప్రమేయం ఏమాత్రం లేదని నిరూపించింది. ఈ తాత్విక ఆలోచనను ఒప్పుకుంటే అది మతశక్తులు, పాలక వర్గాలకు ఆత్మహత్యా సదృశ్యమే. ప్రకృతి పరిణామంలో భాగంగానే మానవుడు పుట్టాడంటే, దేవుడు లేదా ఇతరేతర శక్తుల హస్తం లేనేలేదు అంటే ఆత్మ, పూర్వజన్మ, కర్మ సిద్ధాంతాలు గాలికి ఎగిరిపోతాయి. ఈ సమాజం ఇప్పుడు ఎప్పుడు ఎలాగే ఉందని, సామాజిక ఆర్థిక అసమానతలు విధాత లిఖితమనే భావజాలం తలకిందులవుతుంది. కార్యకారణ సంబంధం ఎక్కడో కాదు, ఇక్కడే ఉందనేది నిర్వివాదాంశమవుతుంది. ఇది మతశక్తుల, పాలక వర్గాల అస్తిత్వానికి ప్రమాదమవుతుంది. వారి తాత్విక పునాది కూలిపోతుంది. అందుకే డార్విన్ పరిణామవాదాన్ని ఈనాటికి మతతత్వ శక్తులు, పాలక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నిషేధాలు, నిర్బంధాలతో అణచివేయాలని ప్రయత్నిస్తున్నాయి. పురాణాలే సైన్స్ అయితే ఇక దేశం ఏ గతి బాగుపడుతుంది? మతోన్మాద శక్తులకు మతతత్వ భావజాలాన్ని నూరిపోయాలని ప్రయత్నించే క్రమంలో విజ్ఞాన శాస్త్రాలు అడ్డొస్తున్నాయి. ఆ అడ్డు తొలగించుకోవడానికే శాస్త్ర విజ్ఞానంపై దాడి చేయడం, కుహనా శాస్త్రాలను, అశాస్త్రీయ అంశాలను ప్రచారం కల్పించడం, పుక్కిటి పురాణాలనే శాస్త్రాలుగా నమ్మించడానికి ప్రయత్నించడం జరుగుతోంది. అన్నీ వేదాల్లోనే ఉన్నాయాసా అంటూ ఆధునిక యుగంలో కూడా వేదాలను పట్టుకు వేలాడే ప్రబుద్ధులను గురిజాడ అప్పారావు హేళన చేస్తే ఆ ప్రబుద్ధులం మేమేనంటూ కొంతమంది ముందుకు వచ్చి దాడికి సిద్ధపడుతున్నారు. వాళ్ళ దృష్టిలో వాస్తు, జ్యోతిష్యము, పిల్లి శాస్త్రాలు, బల్లి శాస్త్రాలు ఇవే శాస్త్రాలు. వీటిని పట్టుకుని పయనిస్తే మన దేశ పరిస్థితి అధోగతే. ఈ నేపథ్యంలో మానవ ఆవిర్భావం, వికాసం, ప్రకృతికి ఉన్న అనుబంధాన్ని తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు, యువకులు శాస్త్రీయ, అశాస్త్రీయ ధోరణులకు, దృక్పథాలకు కారణాలను తవ్వి తీసి ఒక శాస్త్రీయమైన పునాది మీద ఒక నూతన సమాజాన్ని, వైజ్ఞానిక స్ఫూర్తిని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి ముందుకు రాగలుగుతారు. అప్పుడు మాత్రమే దేశము శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచ స్థాయిని అందుకోగలదు, ఒక గొప్ప పోటీని ఎదుర్కోగలదు, ఒక నూతన శాస్త్రీయ సమాజాన్ని నిర్మించగలదని భావిస్తున్నాం. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే మిత్రులకి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ డాక్టర్ జీవి కృష్ణయ్య.